Charlie, what 5 Lima say altitude? Rolling! I'm rolling! I'm rolling! I'm rolling! I'm rolling! Oh my God! Ah! మేడే 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 ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో పైలట్ ఆఖరి సందేశం. మేడే అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన అర్థం ప్రపంచ కార్మిక దినోత్సవం అని. దీనిని ప్రతి సంవత్సరం మే 1వ తేదీన ప్రపంచంలోని కార్మికులందరూ పండుగలా జరుపుకుంటారు. అయితే మేడేకు మరొక అర్థం కూడా ఉంది. అదేమిటంటే ఆకాశంలో విమానం ఎగురుతున్నప్పుడు ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు పైలట్ సహాయం కోసం అభ్యర్థిస్తూ విమానయాన శాఖ అధికారులకు పంపించే ఆఖరి సందేశాన్ని కూడా మేడే అంటారు. ఇటీవల అహ్మదాబాద్ లో కూలిన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి దాని పైలట్ ఆడియో సందేశం బయటికి వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. కేవలం 5 సెకండ్ల వ్యవధి ఉన్న ఈ మెసేజ్ లో కెప్టెన్ సుమిత్ సబర్వాల్ మాట్లాడుతూ మేడే మేడే మేడే, నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్ అంటే క్రిందకు వెళ్లిపోతుంది అని పేర్కొన్నారు. ఆ వెంటనే విమానం కూలిపోయింది. మీడియా సమావేశంలో పౌర విమానయాన శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. విమానం కూలిపోవడానికి ముందు పైలట్ మేడే కాల్ చేశారని, వెంటనే అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది పైలట్ ని సంప్రదించేందుకు ప్రయత్నించగా స్పందించలేదని విమానయాన శాఖ కార్యదర్శి సమీర్ కుమార్ తెలిపారు. విమానాలను నడపడంలో విశేష అనుభవం సంపాదించుకుని ఇక త్వరలోనే రిటైర్ అవ్వాలని భావిస్తున్న సీనియర్ పైలట్, మరొకరేమో పవర్ విమానయాన కెరీర్లో అద్భుతాలు సృష్టించాలని ఎన్నో కలలతో అదే రంగాన్ని ఎంచుకున్న జూనియర్ పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్. ఫస్ట్ ఆఫీసర్ క్లైన్ కుందర్. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదంలో ఇద్దరూ అసువులు బాశారు. లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి 230 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బందితో బయలుదేరిన విమానాన్ని వీరిద్దరే నడుపుతున్నారు. వీరిద్దరికీ కలిపి 9,300 గంటలు విమానం నడిపిన అనుభవం ఉంది. సబర్వాల్ ఒక్కరికే 8,200 గంటలు విమానాన్ని నడిపిన అనుభవం ఉంది. వృత్తిపరమైన నిబద్ధత గల వ్యక్తిగా, ఎప్పుడూ ప్రశాంతంగా, అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తిగా విమానయాన సర్కిల్లో పేరు పొందిన సుమిత్ సబర్వాల్ ని అందరూ ఎంతో గౌరవంగా చూస్తారు. ముంబైలోని పోవై ప్రాంతంలో ఆయన నివాసం. సబర్వాల్ కుటుంబానికి విమానయాన రంగంతో సుదీర్ఘ అనుభవం ఉంది. సుమిత్ తండ్రి డీజీసీఏ అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన బంధువులలో ఇద్దరు పైలట్లుగా పనిచేస్తున్నారు. ప్రమాదం జరగడానికి కొన్ని రోజుల ముందే తాను పైలట్ ఉద్యోగానికి రాజీనామా చేయనున్నట్లు సుమిత్ అనారోగ్యంతో బాధపడుతున్న తన 82 ఏళ్ల తండ్రికి తెలియజేశారు. తన తండ్రి సంరక్షణ బాధ్యతలను ఇక పూర్తి కాలం చూసుకుంటానని కూడా ఆయన మాట ఇచ్చినట్లు శివసేన ఎమ్మెల్యే దిలీప్ లాండే చెప్పారు. సుమిత్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఇక కుందర్ కు 1,100 గంటలు ప్లెయిన్ అనుభవం ఉంది. ఆయన కుటుంబంలో కూడా చాలా మంది విమానయాన రంగంలో ఉన్నారు. విమాన సిబ్బంది సభ్యురాలుగా పనిచేశారు. ముంబైలోని జుహులో గల బాంబే ఫ్లయింగ్ క్లబ్ లో కుందర్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కోర్స్ ప్రాథమిక పూర్తి చేశారు. ముంబైలోని కలీనాలో గల ఎయిర్ ఇండియా కాలనీలో పెరిగిన కుందర్ ఆ తర్వాత కుటుంబంతో కలిసి బోరివలీకి మకాం మార్చారు. కుందర్ తండ్రి క్లిఫర్డ్, తల్లి రేఖ, సోదరి క్లైన్ ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఉంటున్నారు. సుమిత్ సబర్వాల్, క్లైవ్ కుందర్ ఈ ఇద్దరు పైలట్లు విమానాన్ని ప్రమాదం నుంచి కాపాడడానికి శతవిధాల ప్రయత్నించిన విమానం కూలిపోవటం అత్యంత దురదృష్టకరం.